ఎన్కౌంటర్ సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత జగదీష్ అలియాస్ బధురా మృతి చెందారు. జగదీష్ దండకారుణ్య ప్రస్తుతం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈయనపై 25 లక్షల రివార్డు ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మావోయిస్ట్ రహిత దేశంగా వెళ్లాలని చెప్పి ఆ క్రమంలోనే మనం ప్రజెంట్ ఎక్కువగా ఎన్కౌంటర్స్ చూస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కీలక నేత జగదీష్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా 17 మంది ఖైదీలకి మావోయిస్టులు చనిపోయినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. దీంట్లో కీలక నేత అంటే మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేత జగదీష్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా జగదీష్ పూర్తి స్థాయిలో కూడా దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. తనపై 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కీలక నేతగా ఎవరిస్తున్నటువంటి జగదీష్ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రస్తుతానికి మావోయిస్ట్ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అక్కడ గిరిజనులు కూడా మమేకం చేసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నాడు. అయితే పూర్తి స్థాయి కూడా జగదీష్ అలియాస్ బధురా అంటే ఈ 2 పేర్లతోటి ఆయన ధనకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ కొనసాగుతున్నాడు. పూర్తి స్థాయిలో కూడా అతనికి ఒక దళం కూడా ఉన్న పరిస్థితి కాబట్టి అయితే ఇవాళ జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా జగదీష్ తో పాటు ఇంకా కీలక నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో మాత్రం 16 మందిలో ఒక వ్యక్తిని మాత్రమే గుర్తించారు. జగదీష్ అలియాస్ బధురాను మాత్రమే గుర్తించినట్టు పరిస్థితి కాబట్టి మిగతా వాళ్ళని కూడా ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా ఆ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఈ రోజు ఈవినింగ్ కల్లా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన సుక్మా పోలీసులు అయితే చెప్పారు. ఎందుకంటే ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మావోయిస్టులకు సంబంధించిన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు అక్కడే ఉన్న DRPF బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా బస్తర్ ఫైటర్లు కూడా మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితిగా పడుతుంది. మొత్తం కూడా భారీ ఎత్తున కూడా కూలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే పూర్తిగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి ఆపరేషన్ లో పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించినట్టు మాత్రం 6 డెడ్ బాడీలను స్వాధీనం చేస్తున్నాం. దాంట్లో ఒక జగదీష్ అలియాస్ బధురాను మాత్రమే గుర్తించాం. ఇంకా మావోయిస్టు చనిపోయినట్టు మావోయిస్టు దగ్గర నుంచి భారీ ఎత్తున కూడా తుపాకులు కూడా స్వాధీనం చేస్తున్నాం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసినట్టయితే AK-47తో పాటు SLR అదేవిధంగా ఇన్సాస్ లాంటి మంచి వెపన్స్ అంటే మావోయిస్టు కీలకమైనటువంటి నేతలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇన్సాస్ AK-47 ఇలాంటి వెపన్స్ వాడతారు. ఇలాంటి వెపన్స్ ఆ ఎన్కౌంటర్ లో దొరికాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కీలక నేతలు కూడా ఉండే ఉంటారు. వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళను గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అయితే వీళ్ళందరినీ గుర్తించాలంటే మావోయిస్టులో ఈ మధ్య కాలంలో లొంగిపోయిన కానీ గతంలో మావోయిస్టు పార్టీలో ఉండి దూరంగా ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తుపెట్టే ఆస్కారం. అంతేకాకుండా గూడాల గిరిజన గూడాలకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిత్యం కూడా అక్కడ ఏదైతే గిరిజన గ్రామాలకి మావోయిస్టులు వచ్చి అక్కడ మీటింగ్లు ఇవన్నీ పెడతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గుర్తించే అవకాశం ఉంటుంది. కొంతమంది గిరిజనులు వెళ్ళి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆ మృతదేహాలను కూడా చూపెట్టిన పరిస్థితిగా పడుతుంది. అయితే కొంతమంది మాత్రం ఇంకా గుర్తుపట్టలేదు. ఒక వ్యక్తిని మాత్రమే గుర్తుపట్టారు. ఎందుకంటే జగదీష్ ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో కీలక నేతగా ఉన్నాడు. పలు కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మమేకం చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే కూడా జగదీష్ అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుర్తుపట్టారు. ఇక్కడ జగదీష్ అని చెప్పి చెప్పడంతో కూడా ఓకే జగదీష్ సంబంధించినటువంటి డేటా మొత్తం చేయడం కూడా పలు విశ్వాసాల్లో జగదీష్ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా జగదీష్ పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటికీ 25 లక్షల రివార్డు కూడా ప్రకటించిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సుక్మా జిల్లా SP కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కాబట్టి మిగతా వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో గుర్తించే అవకాశం అయితే ఉన్నట్టు